సొసైటీకి ఉపయోగపడే పరిశోధనాత్మక ప్రాజెక్టులు చేపడితే భవిష్యత్తులో సమాజానికి ఉపయోగంతో పాటు విద్యార్థుల ఉన్నతికి కూడా దోహదపడతాయని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు పేర్కొన్నారు. కళాశాల ఈసీఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఐఐటీఈ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో క్రక్స్ 2K25 పేరిట హార్డ్వేర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఎగ్జిబిషన్ డాక్టర్ జగపతిరాజు ప్రారంభించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సోలార్ సిస్టమ్, రోబోట్, సాయిల్ టెస్టింగ్ తో పాటు ఎన్నో వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థులు చేపట్టిన ప్రాజెక్టులు భవిష్యత్తులో వాటిని మరింతగా ఆధునీకరించి నూతన టెక్నాలజీని జోడిస్తే విద్యార్థులు స్టార్టప్లు పెట్టే స్థాయికి ఎదుగుతారని అన్నారు. ఈ సందర్భంగా ఈసీఈ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఎన్ ఉదయ్ కుమార్, క్రాక్స్ ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ టి హైమలక్ష్మి, కోఆర్డినేటర్ డాక్టర్ కేఎన్వి సత్యనారాయణలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈసీఈ డిపార్ట్మెంట్ ఐఐటీఈ స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో హార్డ్వేర్ ఎగ్జిబిషన్ నిర్వహించడం వలన ఎందరో విద్యార్థులు కోర్ గ్రూప్ కు సంబంధించి మంచి ఉద్యోగాలు పొందగలిగారని పేర్కొన్నారు. సుమారు 50 ప్రాజెక్టులకు గాను 200 మంది విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. పట్టణానికి చెందిన పలు పాఠశాలల విద్యార్థులు కూడా వచ్చి ఎగ్జిబిషన్ ను తిలకించారు. చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సందర్భంగా ఈసీ ఎడారి డిపార్ట్మెంట్ కానీ అలాగే ఫ్యాకల్టీ అడ్వైజర్స్ని అలాగే స్టూడెంట్ కోఆర్డినేటర్స్ని అలాగే అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ముందే చూడడం జరిగింది. మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. సో వాళ్ళందరూ మల్టీ డిసిప్లినరీ పద్ధతిలో వెళ్తున్నారు అన్నమాట. రైల్వే ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ మోడల్స్లో కానీ లేకపోతే అగ్రికల్చర్లో కానీ లేకపోతే సోలార్ ఎనర్జీలో కానీ అందరూ డిఫరెంట్ మోడల్స్. ఈ రోజుని భారతదేశ ప్రధాని కానీ మన సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని ఏదైతే చూపించున్నారో అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఫస్ట్ ఇయర్స్లో మనం అంతలా చేస్తున్నారు కాబట్టి రేపు వచ్చిన ఉన్నత మన 2047కి డెవలప్మెంట్ ఎవరు కోరుకుంటున్నారు కాబట్టి అందరికీ కృషి చేస్తే డెఫినెట్గా మనకైతే అతి త్వరలోనే డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి వన్స్ అగైన్ క్రక్స్ 2025 ఆర్గనైజ్ చేస్తుంది. ఏంటంటే హార్డ్వేర్ ఎక్స్పో అంటే డిఫరెంట్ స్టూడెంట్స్ బ్యాచ్ల కింద ఫామ్ అయ్యి వాళ్ళంతా వాళ్ళ ఐడియాని అక్కడ హార్డ్వేర్ రూపంలో ప్రజెంట్ చేసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము. అంటే ఓన్లీ రెగ్యులర్ ఎకనామిక్సే కాకుండా వాళ్ళు ఇది చెయ్యాలి, ఇది ఇలా బాగా యాక్టివిటీ ఏదో వాటర్లో ఐడెంటిఫై చేయాలి, సాయిల్ టెస్ట్ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి. వాళ్ళ ఐడియాని ఇక్కడ హార్డ్వేర్ ప్రజెంట్ చేయడం చాలా అభినందనీయం. ఇది వాళ్ళకే కాకుండా ఇంకా ఇతరులు చూసే వాళ్ళకు కూడా ఇంకా మోటివేషన్ అయ్యి ఇంకా ముందుకు వెళ్తారు. అందరూ దీంట్లోకి ఇలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చాలా స్టార్టప్స్ కింద కూడా వస్తాయి ఫ్యూచర్లో. ఇది నేను ఇక్కడితో ఆపకుండా మన జేఎల్పీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలను కూడా ఇక్కడికి మనం తీసుకొచ్చి మోడల్స్ అన్నీ కూడా చూపించాం. దానివల్ల ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా వాళ్ళకి ఈ రోజుల్లోనే ఆ మోటివేషన్ ఇచ్చేది భవిష్యత్తులో ఏమవ్వాలి, ఎలా ఉంటుంది, మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఏమేమి చేస్తారు పిల్లలు అనేది కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీఈ గారిని, ఫ్యాకల్టీ అడ్వైజర్స్ని, స్టూడెంట్ ఆర్గనైజర్స్ని అందరినీ అభినందిస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఐఐటీఈ స్టూడెంట్ ఫోరం డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీఈ వాళ్ళు క్రక్స్ 25 కండక్ట్ చేస్తున్నారు. ఇందులో హార్డ్వేర్ కాంటెస్ట్లు ఉంటాయి. ఆల్ బ్రాంచ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ఇయర్స్ ఎస్ఆర్కేఆర్ వాళ్ళు, బయట కాలేజీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎక్స్పో ఇస్తారు. ఇప్పుడే మేము అన్ని ప్రాజెక్టులు చూసాము. డిఫరెంట్ ఫీల్డ్స్లో చేశారు. అగ్రికల్చరు, ట్రాన్స్పోర్టేషను, అలా డిఫరెంట్ ఫీల్డ్స్లో చేశారు. చాలా very much delighted to announce that we are organizing this hardware expo Crux 2K25. Various colleges నుంచి వచ్చి ప్రజెంట్ చేశారు. అండ్ వేరియస్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ అన్ని ఆల్ బ్రాంచెస్, ఏఎంఎల్, ఈసీఈ అండ్ డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లే చేశారు. లైక్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేట్ టు ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ థ్యాంక్ఫుల్ టు ది డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఇందులో హార్డ్వేర్ కాంటెస్ట్, ప్యూర్గా హార్డ్వేర్ కాంటెస్ట్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ లైక్ అడ్వాన్స్, బేసిక్, ఇంటర్మీడియట్ లెవెల్స్ 3 లెవెల్స్ ఉంటాయి. ఈచ్ లెవెల్లోనే 10+ టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. ఈచ్ టీమ్ క్యారీ విత్ 4 హెడప్. సో ఓవరాల్గా 200+ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఇందులో అన్ని ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్సే, లైక్ సొసైటీని రిప్రజెంట్ చేసే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మెడికల్